దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశించి ఇక్కడ నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ దీక్షా కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి దాడుల సమస్యలపైన విజయవాడ కేంద్రంగా ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి నివేదించేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ 11 సంవత్సరాల కాలంలో చాలా దుర్మార్గంగా, అత్యంత పాశవికంగా, అత్యంత చిన్న వయసులో అత్యాచారానికి గురై ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి ప్రీతిపాయ్ ఘటన చాలా మలుపు తిరిగినటువంటి సందర్భం అందరికీ తెలుసు. ఎందుకంటే పెట్టుబడిదారుల కొమ్ము కాస్తాయి పోలీసులు, పెట్టుబడిదారుల కొమ్ము కాస్తాయి వైద్యం అనేటువంటిది స్పష్టంగా కేసులో అర్థమైంది. ఎందుకంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఆత్మహత్య అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. అంటే వివిధ రూపాల్లో ప్రజా సంఘాలు, దళిత ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే కాదు, ప్రీతిబాయి ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి చేసిన తర్వాత ఏం చేశారు? ఏదో తగుదమ్మా అని చెప్పేసి మేము కేసు పెట్టాం, లోపలికి పంపించాం, అయిపోయింది చెప్పే రకంగా చేస్తా ఉన్నాం.